క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు idxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లమ్ 16 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే రజన్ అండ్ రజనీ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్. రాజన్ మరియు రజని ఒక సంస్థలో భాగస్వాములు. దేర్ క్యాపిటల్స్ వర్ రజన్ 3 lakh rupees, రజని 2 lakh rupees. వారి క్యాపిటల్ రాజన్ 3 lakh rupees, రజని 2 lakh rupees. During the year 2000 XA, the firm earned a profit of 1,50,000 rupees. 2000 XA సంవత్సరంలో సంస్థ 1,50,000 rupees లాభాన్ని ఆర్జించింది. Calculate the value of goodwill of the firm by capitalization method. Assuming that the normal rate of return is 20%. సాధారణ రాబడి రేటు 20% అని భావించి క్యాపిటలైజేషన్ మెథడ్ ద్వారా సంస్థ యొక్క గుడ్విల్ విలువను లెక్కించండి. చూడండి, ఈ సందర్భంలో మనం గుడ్విల్ విలువను లెక్కించాలి. దాన్ని క్యాపిటలైజేషన్ పద్ధతి ద్వారా లెక్కించాలని కూడా ఇవ్వబడింది. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20% అని కూడా ఇవ్వబడింది. ఇప్పుడు మనం క్యాపిటలైజేషన్ పద్ధతిని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు గుడ్విల్ను సగటు లాభాల క్యాపిటలైజేషన్ లేదా సూపర్ ప్రాఫిట్లను క్యాపిటలైజేషన్ చేయడం ద్వారా లెక్కించవచ్చని మనకు తెలుసు. ముందుగా సగటు లాభాల క్యాపిటలైజేషన్ మెథడ్ ఉపయోగించి గుడ్విల్ విలువను లెక్కిద్దాం. ఇప్పుడు ప్రాబ్లంలో భాగస్వామి రాజన్ క్యాపిటల్ 3 lakh rupees మరియు భాగస్వామి రజనీ క్యాపిటల్ 2 lakh rupees అని ఇవ్వబడింది. కాబట్టి దాన్ని ఇక్కడ సంగ్రహిద్దాం. రాజన్ క్యాపిటల్ 3 lakh rupees, రజనీ క్యాపిటల్ 2 lakh rupees. కాబట్టి ఫర్మ్లో అందుబాటులో ఉన్న మొత్తం క్యాపిటల్ 5 lakh rupees. ఇప్పుడు 2000 XA సంవత్సరంలో బిజినెస్ సంపాదించిన ప్రాఫిట్స్ 1,50,000 rupees అని కూడా ప్రాబ్లంలో ఇవ్వబడింది. అలాగే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20%. కాబట్టి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20% మరియు ఈ సంవత్సరం సంపాదించిన యావరేజ్ ప్రాఫిట్స్ 1,50,000 rupees. ఇప్పుడు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం ఫర్మ్ ఎంత లాభాన్ని పొందిందో తెలుసుకుందాం. దీన్ని నార్మల్ ప్రాఫిట్స్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ని నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అపాన్ 100తో గుణిస్తే సమానం అనే సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు. విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 5 lakh rupees మల్టిప్లైడ్ విత్ 20 అపాన్ 100కి సమానం. 100లో 2 zeros-ని 5 lakh rupeesలో 2 zeros-తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మిగిలిన 5,000 rupees-ను 20తో గుణిస్తే మనకు 1 lakh rupees వస్తాయి. చూడండి, 20% నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్తో 5 lakh rupeesల క్యాపిటల్ 1 lakh rupeesల లాభాన్ని తెస్తుంది. 20% నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్తో ఎంత క్యాపిటల్ 1,50,000 rupeesని లాభాన్ని తెస్తుందో మనం కనుగొనాలి. మీ బిజినెస్ సాధారణంగా సంపాదించేది నార్మల్ ప్రాఫిట్స్. ఈ సంవత్సరం మీ బిజినెస్ సాధారణం కంటే ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇది 50,000 rupees అదనంగా, అంటే 1,50,000 rupeesకి సమానం. సాధారణంగా 5 lakh rupeesల క్యాపిటల్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20%తో 1 lakh rupees లాభాన్ని తెస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం సంస్థ ఆర్జించిన అదనపు 50,000 rupees లాభం గురించి ఆలోచించండి. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఆ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20%తో 1,50,000 rupees లాభాన్ని సంపాదించడానికి మనం సాధారణంగా ఎంత క్యాపిటల్ పెట్టాలి. సాధారణంగా 1,50,000 rupees లాభాన్ని ఆర్జించడానికి అవసరమైన క్యాపిటల్ మొత్తాన్ని మనం క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ అని పిలుస్తాము. మరో మాటలో చెప్పాలంటే ఇది నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం 1,50,000 rupees ప్రాఫిట్స్ సంపాదించడానికి కావలసిన క్యాపిటల్ అమౌంట్. చూడండి, మనం నార్మల్ ప్రాఫిట్స్ని సాధారణంగా ఫర్మ్ సంపాదించే లాభాలు మరియు ఈ సంవత్సరం మనకు సాధారణ లాభాల కంటే ఎక్కువ వచ్చిందని చూపించడానికి లెక్కించాము. గుడ్విల్ను లెక్కించడానికి మనకు వాస్తవానికి నార్మల్ ప్రాఫిట్స్ అవసరం లేదు. మనము ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి మాత్రమే దీన్ని లెక్కించాం. క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ విలువను లెక్కించడానికి సూత్రం యావరేజ్ ప్రాఫిట్స్ను 100 అపాన్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్తో గుణించడం. ఈ విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1,50,000 rupees మల్టిప్లైడ్ విత్ 100 అపాన్ 20కి సమానం. 20లో 0ని 100 rupeesలో 0తో క్యాన్సిల్ చేద్దాము. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 5s are. ఇప్పుడు మనం 1,50,000 rupees మరియు 5ని గుణిస్తే మనకు 7,50,000 rupees వస్తాయి. ఇప్పుడు గుడ్విల్ను లెక్కించడానికి క్యాపిటలైజ్డ్ వాల్యూ నుండి మనం నెట్ అసెట్స్ను తీసేయాలి. ఇక్కడ నెట్ అసెట్స్ అంటే ఫర్మ్లోని మొత్తం క్యాపిటల్. విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 7,50,000 rupees మైనస్ 5 lakh rupees అవుతుంది. ఇది 2,50,000 rupeesకు సమానం.
కాబట్టి సంస్థ యొక్క గుడ్విల్ 2,50,000 రూపీస్. దీంతో మనం యావరేజ్ ప్రాఫిట్స్ యొక్క క్యాపిటలైజేషన్ మెథడ్ ద్వారా గుడ్విల్ గణనను పూర్తి చేస్తాము. ఇప్పుడు సూపర్ ప్రాఫిట్ల క్యాపిటలైజేషన్ను ఉపయోగించి గుడ్విల్ను లెక్కిద్దాం. ముందుగా సూపర్ ప్రాఫిట్లను క్యాపిటలైజ్ చేయడం ద్వారా అనే శీర్షికను రాద్దాము. ఈ పద్ధతిలో మనకు నార్మల్ ప్రాఫిట్స్ మరియు సూపర్ ప్రాఫిట్స్లు అవసరం. మనం ఇప్పుడు మునుపటి పద్ధతిలో లెక్కించినట్లుగా నార్మల్ ప్రాఫిట్స్ వచ్చేసి ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మల్టిప్లైడ్ విత్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అపాన్ 100కి సమానం. విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 5 lakh rupees మల్టిప్లైడ్ విత్ 20 అపాన్ 100 అవుతుంది. 100లోని 2 జీరోస్ని 5 lakh rupeesలో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మిగిలిన 5,000 రూపీస్ను 20తో గుణిస్తే మనకు 1 lakh rupees వస్తాయి. చూడండి, ఈ పద్ధతిని ఉపయోగించి గుడ్విల్ను లెక్కించడానికి మనకు సూపర్ ప్రాఫిట్లు కూడా అవసరం. ఇప్పుడు సూపర్ ప్రాఫిట్లను లెక్కించడానికి సూత్రం యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్. విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1,50,000 రూపీస్ మైనస్ 1 lakh rupees అవుతుంది. ఇది 50,000 రూపీస్కు సమానం. కాబట్టి ఇప్పుడు మనకు నార్మల్ ప్రాఫిట్స్ మరియు సూపర్ ప్రాఫిట్స్లు రెండూ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం గుడ్విల్ను లెక్కించవచ్చు. కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి సంస్థ యొక్క గుడ్విల్ను సూపర్ ప్రాఫిట్స్ మల్టిప్లైడ్ విత్ 100 అపాన్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫార్ములా ద్వారా లెక్కించవచ్చు. విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 100 అపాన్ 20 అవుతుంది. 20లో 0ని 100లో 0తో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 5s. ఇప్పుడు మనం 50,000 రూపీస్ను 5తో మల్టిప్లై చేస్తే మనకు 2,50,000 రూపీస్ వస్తాయి. ఇది ఈ పద్ధతిని ఉపయోగించి సంస్థ యొక్క గుడ్విల్ విలువ. కాబట్టి దానితో మనం సూపర్ ప్రాఫిట్లను ఉపయోగించి గుడ్విల్ విలువను లెక్కించాం. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.